టాప్ 4 లో టాప్ 3 న్యూస్ చూద్దాం. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను పోలీసులు 3వ రోజు విచారణ చేశారు. అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే పలు ప్రశ్నలు అడిగారు. ఇవాల్టితో భగీరథ్ 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో నిందితుడిని మల్కాజ్గిరి కోర్టులో అయితే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చెర్లపల్లి జైలుకు తరలించారు. విచారణలో పోలీసులు అయితే ప్రధానంగా ఇటు బాధితురాలితో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్లలో చాటింగ్లకు సంబంధించిన వాటిపై అయితే ప్రశ్నించారు. సో ఇందులో ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించారు. వాటి ఆధారంగానే బండి భగీరథ్ను లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసు దర్యాప్తు అధికారి డీసీపీ రితిరాజ్, పేట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్ ఆధ్వర్యంలో నిందితుడి పోలీసు విచారణనైతే పూర్తి చేశారు. ఈ మేరకు మరోసారి బండి భగీరథ్ను కస్టడీకి తీసుకునే అవకాశాలపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్, ఇటు పోక్సో నిందితుడు భగీరథ్ అయితే పోలీసులు పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. విచారణ ఎలా జరుగుతోంది? ఈవెన్ విచారణలో భాగంగా భగీరథ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం ఉంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. మల్కాజ్గిరి కోర్టు ఈ క్రమంలో పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారించి పలు కీలక డాక్యుమెంట్లను అలాగే పలు అంశాలపైన క్లారిటీ తీసుకున్నారు. అలాగే ఇవాళ 10 గంటలకు మొదట వైద్య పరీక్షలు మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుండి నేరుగా మల్కాజ్గిరి కోర్టుకు హాజరుపరిచారు. అనంతరము చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఈ 2 రోజుల విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో ఆయన మొబైల్ సంబంధించినటువంటి డిలీట్ చేసిన డేటాను మొత్తం కూడా పోలీసులు రిట్రైవ్ చేశారు. అలాగే అతని సిమ్ కార్డుకు సంబంధించి కూడా ఆ రోజు అంటే ఘటన జరిగినాడు అతడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సెల్ టవర్ లొకేషన్స్ కూడా తీసి ఆయన ముందుంచారు. స్క్రీన్ షాట్ కూడా ఆయన ముందుస్తే ఆయన అన్నింటికి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మళ్ళీ సోమవారం రోజున దీనిపైన కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ నిందితుడిని చేయబోతుంది కోర్టు. అయితే ఈ క్రమంలో ఇవాళకైతే విచారణ పూర్తి స్థాయిలో ముగిసింది. మరి నిందితుడు విచారణకు సహకరించాడా లేదా అనేది సోమవారం తెలియబోతుంది. ఎందుకంటే ఒకవేళ విచారణకు సహకరించకపోతే కోర్టుకు అదే విషయాన్ని చెప్పి మళ్ళీ సోమవారం లేదా మరి ఒక వారం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ కోరనున్నారు. దీంతో అప్పుడు మరిన్ని కఠినమైన నిబంధనలతో కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. మరి సమాధానం చెప్పాడా అన్నింటికి లేదా అనేది మాత్రం మనకు సోమవారం రోజున ఒక క్లారిటీ వస్తుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.